హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారా అన్నది కామెంట్ చేసి చెప్పండి. నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. ఈరోజు సంకటహార చతుర్థి అండి, 19th నవంబర్ వచ్చిందండి, మంగళవారం. అలాగే కార్తీక మాసం శుక్లపక్షంలో వచ్చిన సంకటహార చతుర్థి. పూజ ఎలా చేసుకోవాలి ఏంటి అన్నది చూపిస్తున్నానండి. ఇదేంటి అంటే మనం ఇన్ని వీక్స్ అని చేసుకోవచ్చు. మనకి సంకటహార చతుర్థి వచ్చి ప్రతి నెలలో ఒక్క డే వస్తుంది. సో ఈ నెలలో ఎప్పుడైనా చేసుకోవచ్చు. అలాగే కొంతమంది 12 వీక్స్ చేసుకునే వాళ్ళు ఉంటారండి. మనం కోరుకున్న కోరికను బట్టి 12 వీక్సా, 1 వీకా, 3 వీక్సా అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకు అంటే ఇప్పుడు మనం ఒక కోరిక కోరుకుంటాము. ఆ కోరిక ఈ వారమే నెరవేరాలి అని చెప్పి కొంతమంది అనుకుంటారు. కొంచెం వాళ్ళ డిపెండెన్స్ మీద ఇది అనుకుంటారు. సో వాళ్ళ గురించి అండి. అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే నేను ఈ వారం నాకు పూర్తి అవ్వాలి, నేను ఈ 12 వీక్స్ పూజ చేస్తాను, 12 మంత్స్ పూజ చేస్తాను అని అనుకునే వాళ్ళు ఉంటారు. లేదు నాకు నేను 3 వారాలు పూజ చేస్తాను, 3 వారాలు పూజ అయిపోయేలోపు నా కోరిక నెరవేరాలి అని చెప్పి అనుకునే వాళ్ళు ఉంటారు. సో ఎలా అయినా చేసుకోవచ్చండి. మనమైతే ఫస్ట్ ముడుపు కట్టుకోవాలి. ఇక్కడ రెడ్ కలర్ బ్లౌజే తీసుకోవాలండి, ఓన్లీ రెడ్ అంటే శుభసూచకంగా రెడ్ కలర్ తీసుకుంటారు. సో రెడ్ కలర్ బ్లౌజ్ తీసుకొని మనం ఇక్కడ ముడిపు కట్టుకోవాలి. 2 ఖర్జూరాలు, 2 వక్కలు, బియ్యము, పసుపు, కుంకుమ, సుగంధభరితమైన ఏదైనా కానీ, అలాగే 11 రూపాయల డబ్బులు పెట్టేసి ముడుపు కట్టాలి. ముడుపు కట్టేసేసి ఆ ముడుపు అయితే మనకు అప్పుడే తీస్తారండి. అంటే దీపం కొండెక్కినాకైనా తీసుకోవచ్చు, లేదు అంటే సాయంత్రం కూడా దీపం పెట్టుకున్నాక తీసుకోవచ్చండి. ఒక్క పూట దీపారాజన అయితే చేసుకోవచ్చు. వీలైతే 2 పూటలు చేయండి. మార్నింగ్ ఆర్ ఈవినింగ్ అయినా ఈ పూజ చేసుకోవచ్చు. మార్నింగ్ చేసుకుంటే ఇంకా చాలా మంచిదండి. ఈవినింగ్ అయితే 6 to 7 లోపు చేసేయండి. అంటే చంద్రుడు వచ్చేలోపు పూజ అయిపోవాలి. సో ఇంకా అలా పూజ చేసుకున్న తర్వాత చంద్రుడికి అర్ఘ్యం చదువుకొని ఆ తర్వాత అయితే మనం పూజ కంప్లీట్ చేసుకోవచ్చండి. ఆ ముడుపు కట్టుకున్న ముడుపు వచ్చేసి మనం పక్కన పెట్టుకొని ఇప్పుడైతే కలశం తయారు చేస్తున్నాను. కలశం ఆరాధన ఉన్నవాళ్ళు కలశం పెట్టుకోవచ్చు. కలశం ఆరాధన లేని వాళ్ళు కలశ ఆరాధన కూడా లేకుండా చేసుకోవచ్చు. ఫస్ట్ టైం పెట్టుకునే వాళ్ళు అయితే ఎలా అయినా చేసుకోవచ్చండి. ఇలానే చేసుకోవాలి అని అయితే రూల్ లేదు. కొంతమందికి ఏంటంటే పర్టికులర్గా ఈ పూజ చేయకూడదు, ఈ కలశాలు పెట్టకూడదు ఇంట్లో అని ఉంటుంది. సో వాళ్ళు అవాయిడ్ చేసేసి మామూలుగా పూజ చేసుకోండి. అలా కాకుండా మనకి ఏదైనా కలశ ఆరాధన ఉంది, పర్వాలేదు ఎలా చేసుకున్నా అనుకున్న వాళ్ళు కలశ ఆరాధన చేసుకోండి. ముడుపులో వచ్చిన రైస్ వచ్చేసి అప్పటికప్పుడు అంటే దీపం కొండెక్కిన తర్వాత తీసి నైవేద్యం చేసేసి దేవుడికి పెట్టాలండి. లేదు అంటే ఈవినింగ్ కూడా దీపం పెట్టుకొని ఆ తర్వాత తీసి తెల్లారి పూజ చేసుకుంటా ప్రసాదం చేసి పెట్టచ్చు. లేదు అనుకున్న వాళ్ళు మార్నింగ్ చేసుకున్న వాళ్ళు ఈవినింగ్ కుదరదు, మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళాలి, ఆ ప్రాబ్లం అవుతుందేమో, ఈ రీజన్ వల్ల చేయలేని వాళ్ళు ఈవినింగ్ చేయకుండా కొంచెం పెట్టని అట్లా కదిలిచ్చేసి ఆ తర్వాత వచ్చేసి మనం ఆ ముడుపు తీసేసి ముడుపులో ఉన్న బియ్యం ప్రసాదంగా చేసి దేవుడికి పెట్టేసి నైవేద్యం సమర్పించాలి. అలా జరుగుతూ ఉంటుందండి. ఆ తర్వాత వచ్చేసేటప్పటికి ఇంకా మనకు ఆ ముడుపులో ఉన్న రైస్తో చేస్తాం కదా. కలశంలో ఉన్న కొబ్బరికాయ ఏం చేయాలి అంటే కొంతమంది మనం ఏంటంటే దాన్ని ఇంటికి గుమ్మానికి కట్టుకోవచ్చండి. ఇంటి గుమ్మానికి కడతారు. కొంతమంది ఏంటంటే కొట్టి ఏదైనా ప్రసాదం చేసి దేవుడికి పెట్టడమో చేస్తారు. మ్యాక్సిమం గుమ్మానికే కడతారండి. కలశం మీద ఉన్న కొబ్బరికాయ వచ్చేటప్పటికి గుమ్మానికే కడతారు. ఆ తర్వాత వచ్చేసి నేనైతే మీతో మాట్లాడుతానే నేను ఇక్కడైతే చేస్తున్నానండి. వీడియో అయితే అస్సలు మిస్ అవ్వద్దు. ఎందుకు అంటే నేను మాట్లాడేది ఇదవుతూ వీడియో మిస్ అయ్యారు అంటే ఎలా చేసుకోవాలి ఏంటి అన్నది అర్థం కాదు. సో అందు గురించి చెప్తున్నాను వీడియోలో. సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అయితే నేను ఇక్కడ పీఠకం పెట్టుకొని ఆ తర్వాత వచ్చేటప్పటికి స్వామివారికి బొట్లు పెట్టుకున్నానండి. ఆ తర్వాత వచ్చేసేటప్పటికి నేను అష్టోత్తరాల గురించి, అభిషేకం గురించి చిన్నది విగ్రహం పెట్టుకున్నాను. విగ్రహం ఉన్నవాళ్ళు విగ్రహం పెట్టుకోండి, విగ్రహం లేని వాళ్ళు పట్టం దగ్గర అయినా పూజ చేసుకోవచ్చండి.
ఆ తర్వాత గౌరమ్మని చేస్తున్నాను, పసుపు గౌరమ్మని. పసుపు గౌరమ్మ ఎలా చేయాలి ఏంటి అంటే పసుపులో కొంచెం వాటర్ అంటే కొంచెం నెయ్యి వేసి మిక్స్ చేసి చేయాలండి. దాన్ని చపాతీ పిండిలాగా కలపాలి. సో దానివల్ల ఏమవుతుంది అంటే గౌరమ్మ తయారవుతుంది. గౌరమ్మను పెట్టేసుకొని బొట్లు పెట్టేసుకొని 2 తమలపాకులు పెట్టుకోవాలి. 2 తమలపాకులు పెట్టుకొని గౌరమ్మను పెట్టి బొట్లు పెడతాము. ఇంకా వచ్చేసేటప్పటికి మనం ఇప్పటి వరకు మేము ఎప్పుడు చేయలేదు, ఈరోజు ఫస్ట్ టైం చేయొచ్చా అంటే అవునండి చేయొచ్చు, తప్పేం లేదు. ఈరోజు స్టార్ట్ చేసి ఈవినింగ్ దీపం పెట్టేసుకొని మీ మనసులో ఉన్న సంకల్పం చెప్పుకొని పూజ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే నెక్స్ట్ మంత్ చేసుకుంటాము అనుకునే వాళ్ళు అది మీ ఇష్టం అండి. ఎందుకంటే ఎవ్రీ మంత్లో 1 డే వస్తుంది కాబట్టి. ఆ తర్వాత వచ్చేటప్పటికి మనకి ఇవి పూజ గురించి వ్రతం గురించి ఎలా చేసుకోవాలి ఏంటి అంటే అనేది ఎలా చేయాలి, అర్ఘ్యం ఎలా చెప్పుకోవాలి, ఏం ప్రసాదం చేయాలి, ఆయనకి ఎలా పూజ చేయాలి గణపైకి అన్నట్టు బుక్ ఒకటి ఉంటుందండి. సంకటహర చతుర్థి పూజా విధానం అని బుక్ ఒకటి ఉంటుంది. సో ఆ బుక్ తెచ్చుకొని చదువుకుంటా అయితే పూజ చేసుకోవచ్చు. అంటే 1 by 1 ఫస్ట్ ఎలా చేయాలి, ముడుపు కట్టే విధానం ఉండదండి, ముడుపు కట్టాలని ఉంటుంది ఆ బుక్లో. అంటే కలశ స్థాపన చేయాలని ఉంటుంది. అంటే ఇవి మనం ఇంకా పూజ విధానం ఎలా ఉంటుందో అలా ఉంటుంది. సో వచ్చేటప్పటికి అలా చేసేసుకొని మార్నింగ్ ప్రసాదంగా వచ్చేటప్పటికి నేను క్షీరాన్నం చేసి పెట్టానండి. అంటే రైస్లో మిల్క్ బెల్లం వేసేసి అలా దాంతో చేస్తారు క్షీరాన్నం అంటే. సో అది చేసేసి పెట్టాను మార్నింగ్. ఈవినింగ్ వచ్చేటప్పటికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళు చేసి పెట్టాను. ఇక మార్నింగ్ కూడా ఉండ్రాళ్ళు చేసుకుంటే మంచిదండి. బియ్యం రవ్వతో చేస్తారు ఉండ్రాళ్ళ పూజ కూడా చేస్తారండి. మీకు బుక్ పీడిఎఫ్ కావాలి అంటే కామెంట్ చేయండి, ఇస్తాను. బుక్ ఉంటుంది చూసుకోండి, బుక్లో చూసేసి చేసుకోవచ్చు. ఇక్కడ ఈజీగా అర్థమైపోతుందండి. సింపుల్గా చేసుకోవాలి, ఈజీగా చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ వీడియో అయితే యూజ్ అవుతుంది. లేదు మనకి బుక్ కావాలి అనుకునే వాళ్ళకైతే ఇది యూజ్ అవుతుంది. కానీ కొంతమంది ఏంటి అంటే ఇంకా క్లియర్గా కావాలండి, చదువుకుంటా చేసుకుంటాం అండ్ మంత్రాలు బుక్కు, అష్టోత్తరాలు లేవు, శ్లోకం లేదు, మంత్రం చెప్పుకోవడానికి ఏం లేదు అనుకునే వాళ్ళ గురించి బుక్ చెప్తున్నాను. కొంతమంది దగ్గర ఉండవు కదా బుక్స్ ఏమి, సో వాళ్ళ గురించి చెప్తున్నాను. అలా చేసేసుకొని ఆ తర్వాత అయితే నేను ఇక్కడ అక్షింతలు పూలు పత్రితో పూజ అయితే చేసుకుంటున్నానండి. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ వీక్ కాబట్టి నేను ఇప్పుడే స్టార్ట్ చేశాను. ఈ వీక్ అయితే నేను అనుకోకుండా చేశానండి. సో అందుకోసం అని చెప్పి పూలు దొరకలేదు. పూలు దొరికిన వాళ్ళు 21 రకాల పూలతో పత్రి కూడా ఎక్కువగా తెచ్చుకొని పూజ చేసుకోండి. ఎందుకంటే పత్రి వినాయకుడికి చాలా ప్రీతికరం కాబట్టి పత్రి ఉండాలి. మీకు పూజలో పత్రి ప్రధానమైనది కూడా పత్రేనండి. పత్రి దొరకని వాళ్ళు, ఏమీ దొరకలేదు అన్న వాళ్ళు గరికైనా తెచ్చి పెట్టండి. గరిక కూడా లేదు అనుకుంటే చేయొద్దండి. ఆయన కనీసం గరికైనా పెట్టాలి. ఎంతో ప్రీతికరమైనది గరికండి. గరిక లేకుండా గణేష్ పూజ అనేది కంప్లీట్ అవ్వదు. సో గరిక తెచ్చుకొని అష్టోత్తరాలు చదువుకుంటే గరిక, అక్షింతలు అలాగే పూలు పెట్టుకోవాలి. ఆ తర్వాత వచ్చేసేపటికి అవైలబుల్ అయి దొరికితే మనకు మార్కెట్లో దొరుకుతుంటాయి కదా 21 రకాల పత్రి అని, అలా చేసుకోవచ్చు. లేదు పత్రి గరిక ఒక్కటే దొరికింది, పూలు దొరికాయి. నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ వీక్ ఈ మంత్లో ఈ వీక్ ఒక రకమైన పూలతో పూజ చేసుకుంటాను. అండ్ నెక్స్ట్ మంత్ ఇంకో రకం. అంటే ఈ నెలలో ఈరోజు వైట్ కలర్ పూలు తెచ్చుకోండి, నెక్స్ట్ మంత్ వచ్చేటప్పటికి ఎల్లో కలరు, అలా కలర్స్ చేంజ్ చేస్తూ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ ఫ్లవర్స్తో 12 నెలలైనా చేసుకోవచ్చండి. అలా చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. నేనైతే ప్రస్తుతానికి మార్నింగ్ అయితే ఇలా చేసుకుంటున్నాను, ఈవినింగ్ పూలతో చేస్తాను. అది రేపటి ఇంకొక వీడియోలో చూపిస్తాను చూడండి. ఆ తర్వాత వచ్చేటప్పటికి మనకి ఇలా పూజ అయిపోయిన తర్వాత వీలైతే ఆయన దర్శనానికి వెళ్ళేసి వస్తే మంచిదండి. టెంపుల్లో ఆయన దర్శనం చేసుకొని 11 ప్రదక్షిణాలు చేసి వస్తే మంచిది. లేదు కుదరదులే అనుకుంటే
ఇంట్లో పూజ చేసుకునే వాళ్ళ గురించి ఇంకొక ఇది ఉందండి. మేము పూజ చేసుకోలేము, మాకు కుదరదు, టైం సరిపోద్దు అనుకునే వాళ్ళకి టెంపుల్కి వెళ్ళేసి దర్శనం చేసుకొని, అంటే సంకటహార గణపతి టెంపుల్ ఉంటుంది ప్రత్యేకంగా, ఆ టెంపుల్కి వెళ్ళేసి గణపతిని దర్శనం చేసుకొని 21 ప్రదక్షిణాలు చేసి వస్తే చాలా మంచిదండి. ఇంకా అంటే ఇంత పూజ మేము చేయలేము, ఇంత టైం లేదు అనుకునే వాళ్ళ గురించి చెప్తున్నాను. అట్లీస్ట్ దర్శనం అన్నా చేసుకుంటే మంచిది. చేసుకుంటాము అనుకునే వాళ్ళు ఎటువంటి ఆలోచన, ఎటువంటి అనుమానాలు లేకుండా చాలా ఈజీగా, చాలా ఇదిగా పూజ అయితే చేసుకోవచ్చు. ఫస్ట్ గణేషే అంటారు కదండి, ఆటంకాలన్నీ తొలగాలన్నా, లేకపోతే మొదటి పూజ అన్నీ ఆయనకే తగ్గుతాయి కదా, వస్తాయి కదా, అంటే మొదటి పూజ ఆయనకే చేయాలి కదా. సో అందు గురించి చెప్తున్నాను. ఆయనకి ఇలా ప్రతి నెలలో మనం ఇలా పూజ చేసుకోగలిగితే, నాకు ఏది ఇవ్వాలి అనుకుంటే అది ఇవ్వు, నాకు ఏది దక్కుతుంది అనుకుంటే అదే దక్కచ్చు అని చెప్పి అనుకొని పూజ అయితే చేసుకోవచ్చండి. మేమేం కోరిక లేదు, మామూలుగానే పూజ చేసుకుంటాము అనుకునే వాళ్ళకి, లేదు మాకు ప్రతి పనిలో ఆటంకం జరుగుతుంది, ప్రతి పనిలో ఇబ్బంది అవుతుంది అనుకునే వాళ్ళు నిష్టగా ఒక 3 వారాలు ఈ పూజ అయితే చేయండి. చాలా మంచిది అండ్ చాలా హెల్ప్ కూడా అవుతుంది. ఎందుకంటే ప్రాక్టికల్గా నేను చూశాను కాబట్టి చెప్తున్నానండి. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. నేనైతే ఇలా పూజ కంప్లీట్ చేసుకున్నాను. ఇక్కడ మీకు ఒక చిన్న వీడియో క్లిప్ మిస్ అయిందండి, అంటే ఉండ్రాళ్ళు పెట్టినది చూపించడం మర్చిపోయాను. సో అది క్లిప్ మిస్ అయింది, ఉండ్రాళ్ళు అయితే పెట్టానండి. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. కార్తీక మాసం శుక్లపక్షం మంగళవారం వచ్చిన సంకటహార చతుర్థి అండి. చాలా చాలా శ్రేయస్కరం అంటే చాలా చాలా మంచిది. కొన్ని పూజల వల్ల మనకి ఏది చెయ్యాలి అని ఇది లేకపోయినా కానీ చెయ్యటం వల్ల మనకు ఆటంకాలన్నీ తొలుగుతుంది. అంటే మనం ఒక దారిలో వెళ్ళాలి అనుకుంటాం, అది రాంగ్ రూట్ అయిపోయి ఇంకో దారిలోకి వెళ్ళాల్సి వస్తుంది. సో అలాంటప్పుడు ఇలా అయితే పూజ చేసుకోండి. అంటే గణపతికి పూజ చేసుకుంటే ఆటంకాలన్నీ తొలగి మనం చేసే ప్రతి పనిలో ఆయన తోడుంటారు అని చెప్పి నమ్మకం. మొదటి పూజ, మొదటి ఇది కూడా అదే కదండి. మనకి ఇయర్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఫస్ట్ కూడా గణేష్ పూజతోనే మనకి స్టార్ట్ చేసుకుంటాం కదా. సో కొంచెం తప్పు లేకుండా 1కి 2 సార్లు చూసుకొని, ఎక్కువ చేయాల్సిన అవసరం లేదండి. ఇదిగోండి కొన్ని పూలు, కొంత పత్రితో ఫస్ట్ వీక్ చేసుకోండి. తర్వాత మీకే చేయాలనిపిస్తుంది, ఆ తర్వాత చేస్తారు కూడా. ఇదండి ఈరోజు వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దండి.